యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకున్నారు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమే ఉంది. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు ప్రభువా, నీకే స్తోత్రము తండ్రి. గడిచిన సంవత్సర కాలమంతయు నీ కృపలలో మమ్మలను భద్రపరిచారు. ఇదిగో నాయన 2024 సంవత్సరములు గతించిపోయినది తండ్రి. ప్రభువా, మానవులు అనేకులు పాపములోనే నిద్రించి ఉంటున్నారు తండ్రి. ఇంకా లోకములో ఇటువంటి స్థితి కొనసాగకుండానట్లు నీ సువార్త ప్రకాశము లోకములో ప్రకాశించినట్లు ప్రతి బిడ్డ తండ్రి నీ నామమును ఎరిగి మారు మనస్సు పొందుకునేటటువంటి జీవితాలతో మీరు బిడ్డలను ఆశీర్వదించుమని, ఇదిగో ఈ సువార్త ప్రకటన మా మధ్యలోనే కాదు నాయన ప్రభువా, లోకమంతా ప్రచురించబడుటకు నీ కృపను తోడుగా ఉంచమని, ఇదిగో తండ్రి ఈ ఆరాధనంతా మీకు మహిమకరంగా జరిపించుకోమని, మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ మరి ఈ క్రిస్మస్ శుభములు ఆశీర్వాదములు తెలియచేస్తూ ఉంటున్నాను. చదువుబడినటువంటి పాఠ్యభాగము మరి మనము ధ్యానము చేస్తూ ఉంటున్నప్పుడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దేవుడు లోకములోనికి తన కుమారుణ్ణి పంపెను. ఎందుకొరకనగా దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుట కొరకు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపాడు. కాబట్టి ఈ ప్రేమ ఏదైతే దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడిందో ఆ ప్రేమను అనుభవిస్తున్నామా లేదా అనేటటువంటిదే మరి ఈ ప్రశ్న. ఎందుకొరకు అనగా మన జీవితములలో చిన్న బిడ్డలముగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు అసలు క్రిస్మస్ అంటే ఏదో తెలియక పండగ అనేటటువంటిది మాత్రము వారి దృష్టిలో ఉంటుంది. క్రిస్మస్ అని అంటే ఒక పండగ. ఈ పండుగలో నూతన వస్త్రాలు వేసుకోవాలి, చక్కని ఆహారం భుజించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో చిన్న బిడ్డలు ఉంటారు. కానీ పెద్దవారమైనటువంటి మనము ఏ విధంగా ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనము అనుభవిస్తూ ఉంటున్నాము ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఎందుకొరకనగా దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుట కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములోనికి ఆయన పంపించి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలగాలని మరి ఆయన ఈ లోకములోనికి కుమారుడుగా మరి వచ్చినట్లుగా లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి పండగ ఆచరించడంలో తప్పు లేదు, కానీ దీనిని కేవలము పండగగా మాత్రమే చూస్తే మాత్రము తప్పు. ఎందుకొరకనగా ఆనాటి ప్రజలకు నజరేతు వాడైనటువంటి యేసు అనేటటువంటిది వారు దానిని వారు అర్థం చేసుకోలేకపోయారు. ఆనాటి ప్రజలు చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క జననము, లేకపోతే ఆయన ఆ గొల్లలు కానీ జ్ఞానులు కానీ ఆయనను పూజించడము కానీ, లేకపోతే హేరోదు రాజు యొక్క ఆ ఆలోచన విధానము కానీ ఏదైనా కూడా దేవుడు ఈ లోకములోనికి వచ్చాడయ్యా, సర్వలోక పాపముల ఆ పరిహారము కొరకు ఈ లోకములోనికి వచ్చాడని ఆనాటి ప్రజలు మాత్రము అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఈనాడు ఇప్పుడు మనము నివసిస్తున్నటువంటి ఈ పరిస్థితులలో మనము ఏ విధంగా క్రీస్తును అంగీకరిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. ఎందుకొరకనగా లోకంలో
ఇంకా దేవుడు మన జీవితంలో ఎంతకాలం ఇచ్చాడో మనకు తెలియదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో తెలియదు. ఆరోగ్యంగా ఎంతకాలము బ్రతుకుతామో తెలియదు. ఆ తర్వాత అనారోగ్యము చేత మంచములపై పడి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో తెలియదు. ఆ తర్వాత జరిగేటటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మానవుడు ఏ విధంగా జీవిస్తాడో కూడా తెలియదు ప్రియులారా. ఏమీ తెలియదు. మనకి ఏం తెలుసు? ఈరోజు క్రిస్మస్ అని తెలుసు, రేపటి గురించి మనకు తెలియదు. ఏమీ తెలియనటువంటి మానవునికి మరి లోక విషయములలో అన్నీ తెలుసు, కానీ క్రీస్తు నిమిత్తము నేనేమై ఉన్నాను అనేటటువంటిది మాత్రము తెలియక ఉన్నది. ఇది మనము అర్థము చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపించాడు. కారణం ఏమిటి అనగా, దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమ అనేటటువంటి మాట అది ఒక శ్రేష్టమైనటువంటిదిగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంటున్నది. కానీ క్రీస్తు ప్రేమ, మానవుని యొక్క ప్రేమ చాలా వ్యత్యాసము కనబడుతుంది ప్రియులరా. దేవుడు ఆ పరలోక రాజ్యములో ఉండాల్సినటువంటి వాడు సర్వలోక పాపముల మానవాళి యొక్క పరిహారము కొరకు ఆయన లోకములోనికి జన్మించడానికి ఇష్టపడి ఏదైతే ప్రక్రియ జరిగిందో దాని అంతటిలో ఆయన ఒక భయంకరమైనటువంటి ఆ వేదన గుండా ఆయన ప్రయాణము చేసినటువంటి పరిస్థితులన్నీ మనకు తెలుసు. కానీ ఆనాటి ప్రజలకు తెలియదు. అందునిమిత్తమే వారు దానిని అంగీకరించలేదు. ఆనాటి యూదులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, జ్ఞానులు కానీ చాలా మంది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆయన వచ్చినటువంటి దానిని అంగీకరించలేదు. లేఖనములు వారు గమనించారు, లేఖనములను అర్థం చేసుకున్నారు. ఎందుకోసం అనగా, ఓ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు అని మీకా ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనమును లేఖనములలో వారు జ్ఞాపకము చేసుకున్నప్పటికీ వారు క్రీస్తును అంగీకరించక సిలువకు అప్పగించేటటువంటి ఆ కార్యములో వారు ఆలోచనలో మునిగి ఉన్నారు. కానీ ఈనాడు మనము ఏమై ఉన్నాము అనేటటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రియులారా. ఎందుకొరకనగా రేపటి దినమును గురించి మనకు తెలియదు, రేపు ఏమైతామో కూడా మనకు తెలియదు. కానీ మన జీవితములలో దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ప్రతి దినము మనల్ని కనికరించి కాపాడుతూ ఒక నూతన దినాన్ని మన జీవితములలో దయచేస్తూ, ఒక నూతన సంవత్సరమును దయచేస్తూ, దేవుని యొక్క జన్మదినమును జ్ఞాపకము చేసుకునేటటువంటి ఒక సందర్భాన్ని కూడా దేవుడు మనకు దయచేస్తూ ఉంటున్నప్పటికీ మనము క్రీస్తులో నివసించడానికి మనము ఆశ కలిగినటువంటి వారముగా మనమున్నామా? ఆ యోహాను సువార్తలో అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందాలి. ఎవడునూ నశించడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎవడు నశించడానికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఈ లోకములో కుమారునిగా లోకములోనికి వచ్చినట్లుగా చూస్తాము. కాబట్టి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే లోకములో ఆయన వచ్చాడు, కానీ తీర్పు తీర్చుటకు ఆయన లోకములోనికి రాలేదు అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనగా, ఇంకా క్రైస్తవులముగా పిలువబడుతున్నటువంటి మనము రక్షణ అనుభవములోనికి మనము లేకపోతే మరి మనము తీర్పులోనికి వెళతామా, లేకపోతే ఆ నిత్య జీవమునకు మనము వెళ్ళడానికి మనము అర్హులముగా ఉంటామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు అని అంటే ఆఖరికి తన ప్రాణమును సైతము ఇవ్వడానికి ఆయన వెనకాడలేదు అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చనిపోయినటువంటి నరుడు మానవుడు మరలా బ్రతకాలి. దేవుని యొక్క ఉద్దేశము
మానవుడు తిరిగి బ్రతకాలి అనేటటువంటి ఒక ఆలోచన దేవునిని ఈ లోకంలోనికి పంపించినట్లుగా మనము చూస్తాము. ఎప్పుడైతే క్రీస్తు శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి ఆయన మరణమును అనుభవించి పునరుత్థానము ఎప్పుడైతే పొందుకున్నాడో, ఆ పునరుత్థానములో మనము కూడా పాలిభాగస్థులముగా చేర్చబడ్డాము అనేటటువంటి గొప్ప సత్యాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆ యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనములో అంటాడు, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును, జీవాహారమును నేనే, ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము ఎటువంటిదట, లోకమునకు జీవము కొరకైనటువంటిది, కాబట్టి అది నా శరీరమే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మానవుడు లోకములో జీవించాలి, అది నిత్య జీవము అనుభవించడానికి వాడు జీవించాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా ఈ లోకములోనికి రావాలి, ఆ శరీరములో మరణమును అనుభవించాలి. ఆయన శరీర రక్తములో పాలిభాగస్థులము మనము అయితేనే మనము నిత్య జీవము అనుభవించడానికి వారసులముగా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు. కాబట్టి ఇదంతా ఒక ప్రక్రియగా దేవుడు మరి మన ముందు ఉంచి ఉంటుండగా మనము ఏ విధంగా మనము దేవుని అంగీకరిస్తూ ఉంటున్నాము పిల్లరా. క్రిస్మస్ అనేటటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఈ రోజు చాలా మందికి 25 రోజు పుట్టాడా, లేకపోతే ఇంకొక రోజున పుట్టాడా, లేకపోతే ఇక్కడే పుట్టాడా అక్కడ పుట్టాడా అని చాలా ఆలోచనలు లోకంలో చాలా మంది మాట్లాడతారు. దేవుడు ఎప్పుడు పుట్టాడు ఏంటిది అనేటటువంటి డేట్లు మనకు తెలియకపోయినా కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో జన్మించాడు అనేటటువంటిది మాత్రము స్పష్టంగా వాస్తవమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ దీని యందు మనము ఉత్సహించి సంతోషించడము సబబే, కానీ ఆ ఉత్సహించి సంతోషించేటటువంటి హృదయము మనము కలిగి ఉన్నామా అనేటటువంటిదే మన ఆలోచన అయి ఉండాలి ప్రియులారా. ఎందుకొరకనగా క్రీస్తు జననములో మనము ఆనందము అనుభవించాలి అని అనంటే మనము క్రీస్తుతో కూడా మరణించే అనుభవంలో మనం ఉండాలి ప్రియులారా. క్రీస్తు మరణానుభవములో మనము పాలిభాగస్థులము కాకుండా క్రీస్తు జననములో నేను పండగ జరుపుకుంటాను అని అంటే అది కేవలము పండగగానే మిగిలిపోతూ ఉంటుంది. కానీ క్రీస్తు మరణములో ఉన్నటువంటి ఆ నిత్య జీవము అనేటటువంటి ఆ అనుభవములోనికి మాత్రము మనము చేరేటటువంటి వారముగా ఉండము అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభువుల వారు అంటాడు, యేసు నేనే పునరుత్థానమును జీవమును, నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఏమైతాడట, చనిపోయినా మరలా బ్రతుకుతాడు. ఏ విధంగా బ్రతుకుతాడయ్యా అని అంటే ఆయనే జీవాహారము. ఆ జీవాహారం ఏ విధంగా వచ్చిందయ్యా? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయన నివసించాడు. ఈ వాక్యమే జీవాహారము. ఇర్మియా భక్తుడు అంటాడు, ఆ వాక్యము నేను భుజించగా అది నాకు తేనెవలే మధురముగా ఉన్నది అని అంటాడు. హెచ్కేలు ప్రవక్త అంటాడు. కాబట్టి దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నోట నుండి వచ్చేటటువంటి ప్రతి మాట ఆయననే జీవాహారం అయి ఉన్నాడు, ఆయననే పునరుత్థానమై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు. ఆ మార్గము సత్యము జీవమైనటువంటి దేవునిని మనము ఒక బాలునిగా మనము జ్ఞాపకము చేసుకుంటున్నాము. కానీ ఆయన రాకడలో ఏ విధంగా ఉన్నాడో మీరు ప్రకటన గ్రంథాన్ని చదివితే మీకు తెలుస్తుంది కదా. ఆయన రాకడలో మహా ఉగ్రత కలిగినటువంటి దేవుడుగా ఆయన ఈ లోకంలోనికి వస్తాను అని దేవుడు మనతో సెలవిస్తూ ఉంటుండగా మనము మన ఆలోచన విధానాలను, మన యొక్క జీవిత విధానాలను, మన జీవితములలో ఉన్నటువంటి క్రియలను మనము మార్చుకోవడానికి మనము ప్రయత్నము చేయవలసిన వారముగా ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడు అనంటే ప్రాణమిచ్చేంతగా ప్రేమించాడు. అందు నిమిత్తమే ఆయన మన యందుంచినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడుట కొరకు ఆయన బాలుడుగా ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకంలోనికి
మనల్ని రక్షించడానికి వచ్చాడు అనేటటువంటి ఒక సత్యాన్ని మనము గ్రహిస్తూ ఉంటున్నప్పుడు నిజంగా మనము రక్షింపబడ్డామా? నిజంగా మనము రక్షింపబడ్డామా? మనలో క్రీస్తు అనేటటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉంటున్నాడా? ఆయన వాగ్దానం చేసి వెళ్ళాడు, ఇదిగో నేను వెళుతున్నాను, మీ కొరకు ఆదరణకర్తను నేను పంపుతాను అని సెలవిచ్చినటువంటి దేవుడు, ఆ ఆదరణకర్త అయినటువంటి దేవుడు మన హృదయంలో ఉన్నాడా? ఈ ఆదరణకర్త మనతో నివసించని ఎడల మనము ఏ విధంగా మరి క్రీస్తులో సంతోషభరితులముగా ఉన్నాము ప్రియులారా? ఆనాటి ఆ గొర్రెల కాపరులు అత్యానందభరితులై వారి లోకములోనికి ఆయనను దర్శించుకోవడానికి వెళ్ళినట్లుగా మనము గమనిస్తాము. ఎందుకు అత్యానందము వారికి కలిగింది అని అనగా, ఏదైతే ఆ బలి అర్పణ అర్పించాల్సినటువంటి అవసరత ఇక మీదట ప్రజలకు లేకుండా ఆయన లోకరక్షకుడుగా ఈ లోకములోనికి వచ్చాడు గనక వారు అత్యానంద భరితులై ఆయనను పూజించినట్లుగా మనము చూస్తాము. ఒకవేళ ఆనాటి ఆ దేవుడు అదే ఆచారము మోషే ధర్మశాస్త్ర ప్రకారము మనల్ని కూడా జీవించమని ఒకవేళ ప్రకటిస్తే, ఇప్పటికి ఎన్ని గొర్రెలు ఎన్ని మేకలను కోస్తున్నాము కదా? ఎన్ని కోస్తున్నాం? ఇంటికి ఒక 50-100 దిగేటియా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభుల వారు నీ మీద నా మీద ఉంచినటువంటి ఆ గొప్ప ప్రేమ, ఆ ప్రేమ ఆయన తానే బలి అర్పణగా అర్పించబడడానికి ఆయన ఈ లోకంలోనికి మన మధ్య వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక ఆయన అందరి కొరకు ఆయనను అప్పగించినటువంటి దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించడు? ఎందుకు మనము అనుభవించలేకపోతూ ఉంటున్నాం? అనగా దేవుడు నిత్య జీవమును యేసుక్రీస్తు ప్రభువుల వారికి అనుగ్రహించినప్పుడు ఈ లోకములో ఆ నిత్య జీవము మనకెందుకు అనుగ్రహించడు? మనము నిత్య జీవమునకు వారసులముగా మనం ఉన్నామా? ఆయన ఒకవేళ కడబూరం రోగితే మనము ఆయనతో కూడా పాలిభాగస్థులము అవడానికి మనల్ని మనము సిద్ధపరచుకొని ఉన్నామా? మన హృదయాంతరంగములను మనము సిద్ధపరచుకొని ఉన్నామా? ఆత్మయందు సిద్ధపాటు కలిగినటువంటి వారముగా మనం ఉన్నామా? లోకములో ఆ మధ్యాకాశములో ఆయనతో కూడా పరిశుద్ధులతో మనము నివసించదగేటటువంటి ఆత్మీయ స్థితి మనము కలిగి ఉన్నామా? అనేకమైనటువంటి ప్రశ్నలు మనలో ఉన్నాయి ప్రియులారా. కానీ సమాధానము వెతకవలసినటువంటి వాడు నీ ఎదుటివాడు కాదు, నీ పక్కవాడు కాదు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు, భార్య కాదు, భర్త కాదు. ఎవరు వెతుక్కోవాలి? నీ అంతరంగాన్ని నీవే వెతుక్కోవాలి, నీవే పరిశీలన చేసుకోవాలి, నీవే శుభ్రపరచుకోవాలి. నీ అంతరంగంలో ఉన్నటువంటి మలినమైనటువంటి ప్రతి స్థితి నుండి నీవు విడుదల పొంది, ఇదిగో ప్రభువా నీ కొరకు నేను సిద్ధపడి ఉన్నాను అనేటటువంటి ఒక ఆత్మీయ స్థితి అందు మనము సిద్ధపడినటువంటి వారముగా మనం ఉండాలి ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? ఈ సిద్ధపాటు లేకపోతే మానవునికి మరణం అంటే భయం కలుగుతూ ఉంటుంది. మానవునికి మరణం అంటే భయం కలుగుతూ ఉంటుంది. నిన్న సాయంత్రము పిల్లలు ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు. నేను బయట వచ్చి ఆ మూలకు నిలబడి చూస్తూ ఉన్నాను. నాకు ఎందుకో సడన్గా థాట్ వచ్చింది, దేవుడు నన్ను పిలుస్తున్నాడేమో అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు ఆలోచన వచ్చిందో నాకు తెలియదు, ఆలోచన మాత్రము వచ్చింది. కానీ గొప్ప విషయం ఏంటిదో తెలుసా? నాకు భయం కాలేదు. ప్రభువా ఈ లోకాన్ని విడిస్తే నేను నీతో కూడా ఉంటాను కదా, ఇంకా భయం ఎందుకు? ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమును, బాధను, దుఃఖమును, ఏడుపును, పళ్ళు కొరుకుట, డబ్బులు ఖర్చు పెట్టు, కొత్త బట్టలు కొను, వంటలు చేయి, మాంసం తిను, ఇవన్నీ ఏవి ఉండవు కదా.
ఏమి ఉండవు కదా. పరిశుద్ధ దూతలతో ఆనందించుటకు దేవుడు అంత గొప్ప నిరీక్షణ కలిగి ఆ జీవితాన్ని దేవుడు ఇస్తాను అని అన్నప్పుడు ఇంకా మరణం గురించి భయం ఎందుకయ్యా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రాణాన్ని పెట్టడానికి గల కారణము మనము మరణ భయము నుండి మనము తొలగించబడడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కానీ మరణ భయము మన జీవితాలను తొలగిపోవడం లేదు. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? మనలో పాపము నివసించినంత కాలము మనల్ని మరణ భయము వెంటాడుతూనే ఉంటుంది. మరణ భయము నీకు లేదా? నీలో పాపము లేని వాడవుగా నీవు తీర్చబడతావు. ఎందుకు అని అంటే ఈ లోకాన్ని విడిచితే నేను నా దేవునితో ఉంటాను అనేటటువంటి ఒక గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణ లేనటువంటి వానికి మరణం ఎప్పుడు కలుగుతుందో, అయ్యో మరణం అయితే నా బిడ్డలను చూసుకోలేము, నా బిడ్డల పెళ్లిళ్ళు చూడలేనేమో, లేకపోతే ఇంకొకటి చేయలేమో, అయ్యో అది నేను నా జీవితంలో నెరవేర్చుకోలేదేమో అనేటటువంటి ఒక భయము మానవుణ్ణి ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది. అందుకనే ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించేటటువంటి స్థితికి మనం ఎదగాలి ప్రియులారా. ఎందుకనగా ఆ క్రీస్తు ప్రభువుల వారు ఆయన శిశువుగా ఈ లోకములోనికి వచ్చినటువంటి కారణము ఓ మరణమును ఆయన జయించడానికి లోకములోనికి వచ్చాడు. కాబట్టి మరణ భయము మనలో ఉన్నదా, మనం ఇంకా పాపములోనే ఉన్నాము అనేటటువంటిది ఖచ్చితంగా మన హృదయానికి తెలిసి ఉండాలి ప్రియులారా. నీలో మరణ భయము లేదా? ఒకవేళ నా దేవుడు ఈ ఉదయమున నేను పిలిస్తే నా దేవుడితో ఉంటాను అనేటటువంటి ఒక గొప్ప ఆనందము మానవుని జీవితంలో కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆనందంలో నీవు ఉన్నావో నిజమైన క్రిస్మస్ ఈ రోజు నీవు జరుపుకుంటున్నావు అనేటటువంటిది సత్యం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వార్థము లేనటువంటి ఆయన ప్రేమ ఆయన మనల్ని ప్రతిష్ఠిత జనముగా మనల్ని ఆయన తీర్చుకున్నాడు. ప్రతిష్ఠిత జనము అని అనంటే దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి వారు, దేవుని ప్రజలు, నిత్య జీవము కొరకు సిద్ధపాటు కలిగినటువంటి ప్రజలు. ఆయన ఆ ప్రతిష్ఠిత జనముగా మనము తీర్చబడాలి అని అనంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలోనికి రావాలి. నేను ఇంతకుముందు ఒకసారి కూడా మీకు జ్ఞాపకం చేశాను. మనము క్రిస్మస్ అనంటే ఆనందిస్తాము, గుడ్ ఫ్రైడే అంటే ఏం చేస్తాము? ఏడుస్తాము కదా. కానీ ఎప్పుడు ఏడవాలి ప్రియులారా? ఆనాటి ప్రజల కంటే తెలియక ఏడ్చారు. ఈనాడు ప్రజలు దేని కొరకు ఏడవాలి? అయ్యో నా ప్రభువు నా కొరకు పుట్టాడు కదా అని ఏడవాలి. ఆయన మరణిస్తాడు, ఆయన మరణించినప్పటికీ నా పాపము నాలోనే ఉన్నది ప్రభు అని దుఃఖపడాలి. ఎప్పుడైతే ఆయన సిలువలో మరణించి ఆయన తిరిగి లేచాడో, ఇదిగో నీలో ఉన్నటువంటి సమస్త పాపమును ఆయన తొలగించాడు. కాబట్టి నీవు ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచబడ్డావు. కాబట్టి నీవు సంతోషించాలి. ఎక్కడైతే సంతోషించాలో అక్కడ ఏడుస్తున్నాము, ఎక్కడైతే దుఃఖపడాలో అక్కడ సంతోషపడుతూ ఉంటున్నాం. ఇది మానవునికి అర్థం కావడం లేదు ప్రియులారా. లోకములో మానవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు లోకములోనికి వచ్చారో మానవునికి అర్థముగాక వారు ఎల్లప్పుడూ దుఃఖములోనే మునిగి తేలుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినము ఒక నిత్య నూతనమైనటువంటి క్రిస్మస్గా మన జీవితాల్లో ఉండాలి. ఈ లోకములో ప్రతి మానవునికి, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది ప్రియులారా. సమస్య లేనటువంటి కుటుంబము, లేకపోతే బాధలు, ఇరుకులు, ఇబ్బందులు లేనటువంటి కుటుంబము, లేదనంటే అనారోగ్యములు లేనటువంటి వ్యక్తులు ఎవరైనా లోకములో ఉన్నారా? ఎవరైనా? ఎవరు లేరు ప్రియులారా. అందరికీ ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో రకమైనటువంటి వేదన. ప్రతి మనుష్యుడు తన స్వకీయ దురాశల చేత ఈడువబడి మరులు కొల్పబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దీని నుండి మనము విడుదల పొందడానికి మనము చేస్తూ ఉంటున్నామా? ఈ నిత్య జీవ అనుభవములోనికి మనము ప్రయాణము చేయడానికి మనము ఆశ కలిగినటువంటి వారముగా మనము ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన
చేయవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. అందుకే ఆ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనము చూడండి. ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నీ దేవుడైన యెహోవాకు ఎవరివట? ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్నే ఎక్కువగా ఎంచాడు. ఏమనుకుంటాము? అందరికంటే నేనే తక్కువ వాడను అని అనుకుంటాము. ఇంకేమనుకుంటాము? నాకు ధనము లేదయ్యా అని తక్కువ వారం అనుకుంటాము, అందము లేదయ్యా అని తక్కువ వారం అనుకుంటాము, రంగు తెల్లగా లేదయ్యా అని తక్కువ వారం అనుకుంటాము, లేకపోతే చదువు లేదయ్యా మేము తక్కువ వారము అనుకుంటాము, మాకు సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు అని తక్కువ వారం అని అనుకుంటాము. కానీ దేవుడు ఇహలోక సంబంధమైనటువంటి వాటి యందు మనల్ని ఎంచలేదు ప్రియులారా. దేవుడు దేనిలో ఎంచాడు? నీవు సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాడు కాబట్టి నిన్ను పిలిచాడు, నిన్ను రక్షించాడు, నిన్ను ప్రతిష్ఠిత జనముగా ఎంచుకున్నాడు. నిన్ను తన సంఘములో అనగా తన శరీరములో పాలి భాగస్థుడిగా నిన్ను చేసుకొని తన సంఘములో నిన్ను నిలవబెట్టుకున్నాడు. ఇది క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి గొప్ప మర్మం. కానీ దీన్ని అర్థము చేసుకోవడానికి మనము ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉంటున్నాము ప్రియులారా? రోమా సంఘానికి పౌలు గారు రాస్తారనగా, మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని అంటాడు. మనం ఇంకా పాపులముగానే ఉండగానే క్రీస్తు చనిపోయాడు. మనము పాపులముగా ఉండగా ఆయన చనిపోయాడు కాబట్టి మనము పాపరహితులముగా తీర్చబడి ఆయనకు నిజమైన ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచబడినటువంటి వారముగా, ఆయన పరిశుద్ధ సంఘముగా, ఆ సంఘములో ఆయన శరీరములోని అవయవములుగా, పరిశుద్ధ జనముగా, పరిశుద్ధ యాజకులముగా, పరిశుద్ధ రాజులముగా, ప్రతిష్ఠిత జనముగా ఆయన మందిరములో నిలవబడేటటువంటి స్థితి దేవుడు మనకు కలుగజేశాడు. ఈ అనుభవము ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో ఆ నిత్య జీవమునకు మనము వారసులముగా ఎంచబడతాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితములలో ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. నిజమైన క్రిస్మస్ జరుపుకునేటటువంటి స్థితిని మనము కలిగి ఉన్నామా? ఒక్కసారి ఉదయకాలము మన వ్యక్తిగత జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నీ పిలుపు పొందితే నాకు మరణం అంటే భయం లేదు. ఎందుకో తెలుసా? నేను నీతోనే ఉంటాను. ఆ నిరీక్షణ ఒకవేళ ఈ ఉదయకాలము మన జీవితములలో ఉందా? మనము నిజమైన క్రిస్మస్ను ఈ ఉదయకాలము మనము అనుభవిస్తూ ఉంటున్నాము ప్రియులారా. అందుకే పౌలు గారు తెస్సలోనికే సంఘానికి రాస్తారు కదా, చనిపోయిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎందుకనంటే వాళ్ళు ఏడుస్తుంటున్నారు. అయ్యో నా భర్త చనిపోయాడయ్యా, నా భార్య చనిపోయిందయ్యా అని ఏడుస్తూ ఉంటున్నారు. కానీ దేవుని చేత రక్షింపబడినటువంటి మీరు దుఃఖపడుట నాకు ఇష్టం లేదు అని అంటాడు. ఎందుకొరకు ఇష్టం లేదు అని అంటే వారు దేవునితో కూడా సహవాసములో ఉన్నారు. లోకములో శరీరము విడువబడినంత మాత్రాన మీరు దుఃఖపడవలసినటువంటి అవసరం లేదు. మీ నిరీక్షణను మీరు కోల్పోకుడి అని పౌలు గారు తెస్సలోనికే సంఘాన్ని హెచ్చరిస్తాడు. ఎందుకొరకు అని అంటే క్రీస్తు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. తనకు ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచుకున్నటువంటి ఆ దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ విషయాన్ని మనము ఎన్నటికీ మరచిపోకూడదు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ఎందుకొరకనగా ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు,
మన పాపములకు మాత్రమే కాదు, కానీ సర్వలోక పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. దేవుడు మన జీవితాల్లో శాంతి సమాధానము అనుగ్రహించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు అనేటటువంటి సత్యాన్ని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో ఒక నూతన అనుభవము మన జీవితములలో ఉంటుంది. మన జీవితములలో ప్రతి దినము క్రిస్మస్ దినమే. సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ ఆనందము అనేటటువంటిది కాదు, కానీ క్రైస్తవుని జీవితములలో ఎల్లప్పుడూ క్రిస్మస్ ఆనందం ఉండాలి. నాలో క్రీస్తు ఉన్నాడయ్యా, నేను క్రీస్తుతో ఉన్నాను, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, నా కుటుంబంలో ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు, నా సంఘములో ఉన్నాడు, నేను క్రీస్తు చేత నడిపించబడుతూ ఉంటున్నాను. ఇదిగో ఆ పౌలు గారు చెప్పినట్లు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అయ్యా అని చెప్పగలిగేటటువంటి ధైర్యము మనలో ఎప్పుడైతే కలిగి ఉంటామో అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఈనాడు నీ పిల్లలకు నీవు చెప్పగలుగుతూ ఉంటున్నావా, అయ్యా నా బాటలో నీవు నడువు అని చెప్పగలిగేటటువంటి ధైర్యము నీకుందా? నీకు నేను చేసేటటువంటి కార్యములు నీవు చేయు అని నీవు ఖరాఖండిగా చెప్పగలిగే స్థితిలో నీవు ఉన్నావా? ఇదిగో నేను నడిచిన మార్గంలో నీవు నడవాలి అని నీవు ఖరాఖండిగా నీ బిడ్డలతో చెప్పగలిగే స్థితిలో నీవు ఉన్నావా? లేకపోతే నీ బంధువులతో ఆ విధమైనటువంటి మాట్లాడగలిగే స్థితిలో నీవు ఉన్నావా? పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నీవు నన్ను పోలి నడుచుకోనని అంటాడు. మనము కూడా ఆ మాటలో నిలువబడి ఉండాలి ప్రియులారా. మనము పౌలు కంటే ఏమి తక్కువ వారము కాదు. పౌలును దేవుడు ఏ విధంగా ఈ లోకంలో సృష్టించాడో నిన్ను నన్ను కూడా అదే లోకములో సృష్టించాడు. ఆయనను ప్రతిష్ఠిత జనముగా దేవుడు ఏ విధంగా ఎంచుకున్నాడో నిన్ను కూడా ఆయన ప్రతిష్ఠిత జనముగానే ఎంచుకున్నాడు. కానీ పౌలు గారికి కలిగిన నిరీక్షణ ఇంతవరకు కూడా మనకు కలగకపోవడానికి కారణం ఏంటిదయ్యా అని అనంటే, ఇంకా మనలో ఏదో ఆందోళన, ఏదో భయము, ఏదో పాపభీతి, ఎక్కడనో మనము తప్పిపోతున్నాము అనేటటువంటి ఆలోచన, లోక సంబంధమైనటువంటి స్థితిగతులను బట్టి మనము మన బిడ్డలతో మాట్లాడలేకపోతుంటున్నాము, మన సంఘముతో మాట్లాడలేకపోతుంటున్నాము, మన ప్రియులతో మనము మాట్లాడలేకపోతుంటున్నాము. నన్ను పోలి నడుచుకోండి అయ్యా, నన్ను చూసి బ్రతకండి అయ్యా, నన్ను చూసి నేర్చుకోండి అయ్యా, ఇదిగో నేను నా జీవితం నా క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను, నన్ను చూసి నన్ను పోలి నాతో కూడా నడవమని చెప్పగలిగేటటువంటి స్థితి ఏనాడైతే నీ జీవితంలో కలుగుతూ ఉంటుందో అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఆ రోజే దేవుడు నిన్ను గురించి బహు సంతోషముగా తన దూతలతో ఆనందించేటటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము ఆయన మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. ఎఫెసీ 2:4 ఆ మాట వ్రాయబడి ఉంది ప్రియులారా. ఆయన మహాప్రేమ చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు తన మహాకృప చేత ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, మనల్ని ప్రతిష్ఠిత జనముగా తీర్చాడు, మనల్ని ఈ గొర్రె మేకల రక్తము అనేటటువంటి దాని నుండి ఆయన విడిపించాడు, మనల్ని తన పరిశుద్ధ జనముగా ఎంచుకున్నాడు. ఆయన ఎందుచేత ఎంచుకున్నాడు అని అనంటే మన మీద ఉన్నటువంటి ఆయన మహాప్రేమ. కాబట్టి ప్రేమలో ఏముండదట, భయం ఉండదు ప్రియులారా, స్వార్థం ఉండదు, ఏమీ ఉండదు. ప్రేమించేటటువంటి వారికి ఏమీ ఉండదు. కానీ ఈ ప్రేమ అనేటటువంటిది మానవులలో లేకుండా పోయింది. ప్రేమ అనేది మానవులలో మొత్తానికే చచ్చిపోయింది ప్రియులారా. ఆయన రాకడ సమయంలో ప్రేమ ఉండదట. ప్రేమ చల్లారిపోవును అని అంటున్నాడు. నిజంగా ప్రేమ చల్లారిపోయింది కదా. తండ్రిని పొడి చేస్తుంటున్నారు ఆస్తి కొరకు, అన్నదమ్ములు పొడుచుకొని చస్తున్నారు, అక్క చెల్లెళ్ళు కొట్లాడుకుంటున్నారు, కుటుంబములలో శాంతి లేదు, సమాధానము లేదు, ఎక్కడ చూసినా అల్లర్లు, ఎక్కడ చూసినా గొడవలు, మనశ్శాంతి లేనటువంటి జీవితాలు మానవులలో కనబడుతూ ఉంటున్నాయి. ఈ ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోతున్నది అని అనంటే ఆయన రాకడకు సూచనగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ముందుకు రండమ్మా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని
ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవనమ్మా, మనం ముగించుకుందాం. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. కాబట్టి ఆయన మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతులైనటువంటి వారి కొరకు ఆయన చనిపోయాడు. అనీతిమంతులైనటువంటి వారి కొరకు నీతిమంతుడు చనిపోయాడు అనేటటువంటిదే ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారి జన్మదినమున ఈ మరణము గురించి ఎందుకయ్యా అని అనుకుంటున్నారా? క్రీస్తు జననములోనే మరణము సిద్ధపరచబడి ఉంది. క్రీస్తు జన్మించాడు అని అనంటే దేవుని ఉద్దేశం ఏంది? ఆయన సర్వలోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన కనబడుతున్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితాలను ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాం. క్రిస్మస్ ఆనందము మన జీవితములలో నిత్యము ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి. ఎల్లప్పుడూ మనము క్రీస్తుతో నివసించే వారముగా మనం ఉండాలి. ఈ ఆత్మీయ సత్యాన్ని ఎప్పుడైతే మన జీవితములలో ఉంచుకుంటామో మన జీవితములలో ఎల్లప్పుడూ ఆనందమే ఉంటుంది. ఎందుకొరకనగా క్రీస్తు నీతో ఉండగా నీకు ఇంకెందుకు అయ్యే భయము కదా. చాలా సందర్భాల్లో మనుష్యులు ఎవరి మీద ఆధారపడతారు? మనుష్యుల మీద ఆధారపడతారు కదా. నేను చాలా సందర్భాల్లో మా పాస్టర్స్ ఫెలోషిప్లో ఎప్పుడైనా కూడా ఈ నాయకుడిని పిలుద్దామా, ఆ నాయకుడిని పిలుద్దామా, రేపు గొడవ వస్తే వీళ్ళు పనికి వస్తారు, రేపు ఇంకొకటి జరిగితే ఆ నాయకుడు పనికి వస్తాడు అని మాట్లాడేటటువంటి సేవకులు ఉన్నారు. ఇప్పటికీ నాకు తెలిసి కీసర మండలంలో ఒక 3-4 సంఘాలు మాత్రమే ఉన్నాయి మనుష్యులను ఆధారం చేసుకున్నటువంటి వారిలో మనం ఒకరు. క్రిస్మస్ ఆరాధన వచ్చింది అని అంటే ఏదో రాజకీయ నాయకులందరినీ గుడిలోనికి పులిపీఠం మీదకి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని రావాలి, వాళ్ళకి శాలువాలు కప్పాలి, ఇది చేయాలి. రేపు ఎవడైనా వచ్చి కొడితే వీళ్ళు వచ్చి కాపాడుతారని. కానీ జీవము కలిగిన దేవుడు ఆయన తన మహాప్రేమ చేత మనల్ని రక్షించాడు. నిన్ను ఎన్నుకున్నదే సువార్తను ప్రకటించడానికయ్యా, నా మీద ఆధారపడు, నీ సమస్త చింత యావత్తు నా మీద వెయ్యి అని దేవుడు సెలవిస్తూ ఉంటుండ కూడా మనం ఏం చేస్తాము? ఇంకా మనుష్యుల మీదనే ఆధారపడి జీవిస్తాం. ఒక్కసారి నీ జీవితములలో ఇంతవరకు మనుష్యుల మీద ఆధారపడి ఉన్నావా? ఈ క్రిస్మస్ దినమున నీవు మనుష్యులను కొంత సమయము పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడు. దేవుని మీద నీ భారము వేయి. ఆయన నీ పాప భారమును మోసినటువంటి దేవుడు నీ చింత యావత్తును కూడా మోయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ భారమును ఒక్కసారి ఆయన మీద మోపించుడు, నీ జీవితములలో ఉన్నటువంటి అశాంతి అంతా తొలగిపోయి నిత్య నూతనమైనటువంటి ఆనందముతో నీవు నింపబడతావు. దీనికి నేను గ్యారెంటీ ఇస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆయన మహాప్రేమ చేత మనల్ని రక్షించుట కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. మనము ప్రేమ లేని వారమా? మనము వ్యర్థులముగా ఎంచబడతాము. ప్రియులారా, నీ తల్లిదండ్రులను ప్రేమించడం లేదా? నీ అన్నదమ్ములను ప్రేమించడం లేదా? నీ బిడ్డలను ప్రేమించడం లేదా? భార్యాభర్తలు ఒకరికొకరికి ప్రేమ లేదా? నీవు వ్యర్థుడవే అని అంటున్నావు. కాల్చబడుటకు నీ శరీరము అప్పగించిన నీవు ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవు. నీ జీవితంలో ఉన్న ఆస్తి అంతా నీవు దేవుని పని కొరకు నీవు అర్పించిన నీవు గనగనలాడు తాళము అయి ఉన్నావు అని అన్నాడు అంటున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి.
మనము క్రీస్తును పోలిన వారముగా మనం ఉండాలి. మనల్ని చూసినటువంటి వారు మనల్ని వెంబడించేటటువంటి వారుగా ఉండాలి. అది నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందముగా దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఇంతవరకు మనలో ఏదైనా ద్వేషము ఏదైనా ఉంటే, ఇంకా ప్రేమించలేనటువంటి స్థితి ఏదైనా ఉంటే ఒకసారి మనము ప్రేమించి చూద్దాం. అది శత్రువైనా సరే, ఇంకొకరైనా సరే, ఎవరైనా సరే. ముందుగా మన కుటుంబంలో ఉన్నటువంటి మనలను మనము ప్రేమించుకునేటటువంటి ఒక ఆత్మీయ స్థితికి మనము ఎదగాలి. ముందు కుటుంబంలో నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా బంధువులు, నా భార్య, నా భర్త, నా బిడ్డలు, ముందు నీవు కుటుంబంలో నీవు ప్రేమ అనేటటువంటిది నీ కుటుంబంలో స్థిరపరచబడితే నీవు లోకమును ప్రేమించడానికి ఇష్టపడతారు. యేసుక్రీస్తు ప్రేమలో స్వార్థము లేదు. ఆ స్వార్థము లేనటువంటి ఆ ప్రేమనే నువ్వు నేను ఎవరో తెలవకపోయినప్పటికీ ఆయన నిన్ను నన్ను ప్రతిష్ఠిత జనముగా ఆయన తీర్చుకున్నాడు. కాబట్టి రక్షింపబడినటువంటి ఇంకా అనేకులైనటువంటి మన కుటుంబాల్లో అన్యజనులు చాలామంది ఉన్నారు. వారి రక్షణ మనకు అవసరమై ఉన్నది. పిల్లలు, నువ్వు మంచిగా పరలోక రాజ్యములో దేవునితో ఉంటాను, వారు నరకములో ఉండాలి అనేటటువంటి ఆలోచనను ఒక్కసారి చేసి చూడు. వారిని రక్షించడానికి నీవు ప్రయత్నిస్తావు. నీవు రక్షించడానికి నువ్వేమి సువార్త ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు. వారిని ప్రేమించి చూడు. నీ ప్రేమనే వారిని రక్షణలోనికి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఈ ఉదయకాలము మనల్ని మనము జ్ఞాపకము చేసుకుందాము. ఒక చిన్న మాట చదువుకొని మనం ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24-25 వచనాలు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మన ఆత్మల కాపరి అయిన యేసు యొద్దకు మళ్ళీ ఉన్నాము. మన శరీరాల కాపరి కాదు ప్రియులారా, మన ఆత్మల కాపరి. ఎందుకొరకనగా శరీరము భూమి మీద విడిచిపెట్టాలి, ఆత్మ మాత్రము దేవుడు దయచేసిన దేవుని యొద్దకు అది మరలి వెళ్ళాలి. అందుకని ఇక్కడ చక్కగా చెప్పబడుతుంటుంది, ఆయన మన పాపములను మ్రాను మీద మోసుకొదెను, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. ఆయనకు ప్రతిష్ఠిత జనముగా, ఆయన పరిశుద్ధ జనముగా, ఆయన యజమానుడుగా, ఆయన తండ్రిగా అంగీకరించినటువంటి జనముగా మనం ఉన్నాము. ఎప్పుడో తెలుసా, మనము గొర్రెల వలె దారి తప్పి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటున్నాము. కానీ ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన లోకములోనికి వచ్చి ఆ శిలువ మ్రానులో తన ప్రాణమును ఎప్పుడైతే అప్పగించాడో మనమందరము ఏకముగా ఆ సంఘముగా ఆయన శరీరములో అవయవములుగా తీర్చబడి ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఆయన కడబూరం మ్రోగినప్పుడు ఆ మధ్యాకాశములో ఆయనతో కూడా సంచరించేటటువంటి ఒక గొప్ప అనుభవము కలిగినటువంటి వారముగా మనము ఉన్నాము అని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే ఈ అనుభవము నేను పొందుకుంటానయ్యా అనేటటువంటి ధైర్యము నీవు కలిగి ఉన్నావా, నీవు నిజమైన క్రిస్మస్ను అనుభవిస్తున్నావు అని దేవుడు నీకు జ్ఞాపకము చేస్తున్నాడు. అటువంటి గొప్ప కృప దేవుని జ్ఞానము మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.